ఇరు తెలుగు రాష్ట్రాలు రాజీ మార్గంలో వెళ్లి నీటి సమస్యలు పరిష్కరించుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు కూర్చొని నీటి వాటాల పిటిషన్లను విత్డ్రా చేసుకోవాలని సూచించారు. ఇక ట్రిబ్యునల్ కోర్టులకు వెళ్తే సమస్య పరిష్కారానికి దశాబ్ద కాలం పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇక ఇద్దరి మధ్య సమస్య పరిష్కారానికి తుపాకులు అవసరం లేదన్నారు. రాయలసీమ బతికేది కృష్ణా జలాలతో మాత్రమేనన్న ఆయన నాగార్జున సాగర్ పై పోలీసులు కొట్లాడుకునే పరిస్థితి తేవొద్దని కోరారు. ఇక కృష్ణా తుంగభద్ర నీళ్లు సముద్రం పాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఎస్ఎల్బీసీ సాధ్యమయ్యే పని కాదన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయిందని వెంటనే ఎస్ఎల్బీసీని మార్చుకోవాలని హైదరాబాద్ లో సూచించారు. మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర స్టేట్ విడిపోవడం, తెలంగాణ ఆంధ్ర స్టేట్లు కలిసి ఒక రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒకసారి మనము ఈ తెలుగు రాష్ట్రాలలో చూసినప్పుడు ప్రధానంగా గోదావరి మీద, కృష్ణా నది మీద అనేక ప్రాజెక్టులు కట్టారు. తక్కువేం కాదు. ఒక్కొక్క ప్రాంతంలో చిన్న పెద్ద భారీ ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో లేవు. ఇన్ని వనరులు కూడా అట్టనే ఉన్నాయి కాబట్టి ఎన్నో ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయారు. ఆ మాటకు వస్తే గోదావరి మీద తెలంగాణలో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యే వరకు అనేక ప్రాజెక్టులు కట్టారు. దాంట్లో మహత్తరమైన ప్రాజెక్ట్స్ మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒకటి, దాన్ని పోచంపల్లి ప్రాజెక్ట్ అని చాలామంది వాడుకలో ఉంది. పోచంపల్లి ప్రాజెక్టు, పోచంపాడు సారీ. అదే రకంగా మనము చూస్తే మరి నిజాం సాగర్ కానీ అనేక రకాలుగా ఇచ్చంపల్లె కానీ మరి కాళేశ్వరం లేటెస్ట్గా అనేక ప్రాజెక్టులు వచ్చాయి. మహత్తరమైన ప్రాజెక్టులు ఇవి. మద్రాస్